హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సమేస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చి ఎంతో కమ్మగా టమాటో పప్పు అండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ముందుగా మనం ప్రెషర్ కుక్కర్ని తీసుకుందామండి. దాంట్లో ఒక కప్పు కందిపప్పుని యాడ్ చేసుకొని దోరగా వేపుకుందాం. చూడండి, ఈ విధంగా వేపుకుందాం. దోరగా వేగిన తర్వాత ఒక 2 టైమ్స్ వాష్ చేసుకొని దాంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు మనం దీంట్లో ఒక ఆనియన్ పొడవుగా కట్ చేసి పెట్టుకున్నది, అలానే కొన్ని పచ్చిమిర్చి మీకు కారం తగ్గట్టు యాడ్ చేసుకోండి. ఒక 4-5 టమాటోస్ యాడ్ చేసుకొని కొంచెం ఉప్పు, అలానే కొంచెం కారం, కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసుకుందామండి. దీంట్లోనే మీరు క్వాంటిటీ మీకు తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మొత్తం ఈ ముక్కలకి అవన్నీ పట్టేలా మిక్స్ చేసుకొని వాటర్ సరిపోయిన చెక్ చేసుకోండి. పప్పు అనేది కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి కొన్ని లైట్గా వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకుందామండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆవిరంతా పోయిన తర్వాత క్యాప్ తీసేద్దామండి. చూడండి, ఈ విధంగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం గరిటతో ఒక్కసారి ఇలా కలిపేసుకుందామండి. మొత్తం అంతా మెత్తగా అయిపోతుంది. లేదంటే పప్పు గుత్తితో అయినా మీరు మెతుకోవచ్చు. ఇప్పుడు పప్పు మొత్తం ఇలా మెత్తగా చేసుకుని మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసుని దీంట్లో యాడ్ చేసుకుందామండి. చింతపండు పులుసు అనేది లైట్గా యాడ్ చేసుకోవాలండి. కొంచెం యాడ్ చేసుకుని, ఎందుకంటే టమాటాలు కూడా పులుపు ఉంటాయి కాబట్టి చింతపండు మీరు తీసుకున్న క్వాంటిటీ బట్టి యాడ్ చేసుకోండి. కొంచెం ఉప్పు కూడా టేస్ట్ చూసుకోండి. ఇప్పుడు మనం పోపు వేసుకుందామండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ యాడ్ చేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని ఆవాలు, ఇంకా కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు, అలానే ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, ఇంకా ఎండుమిర్చి తుంపుకున్నవి యాడ్ చేసేసుకుందామండి. ఇలా యాడ్ చేసేసుకొని మొత్తం మిక్స్ చేసుకుందాం. పోపు వేగే వరకు మిక్స్ చేసేసుకొని పోపు వేగిన తర్వాత పప్పుని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందామండి. అంతే అండి, ఎంతో కమ్మగా ఉండే టమాటో పప్పు రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ పప్పుని ఒక 2 మినిట్స్ స్టవ్ మీద ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతే అండి, ఎంతో కమ్మగా ఉండే టమాటో పప్పు ప్రిపేర్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.